ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. బేసిక్గా ఈరోజు నాతో పాటు మన బిగ్ బాస్ హౌస్లో ఉన్న పవన్ కళ్యాణ్ వాళ్ళ తమ్ముడు బాలు ఉన్నారు. సో బాలుతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ బాలు. హాయ్ అక్క. సో ఎలా ఉంది పవన్ కళ్యాణ్ ఆట? వాడి గేమ్ అయితే ప్రస్తుతానికి ఇంకా రాలేదు, ఎందుకంటే ఇంకా బిగ్ బాస్ గేమ్ పెట్టలేదు. గేమ్ పెట్టి ఆడి గేమ్ చూసేదాకా మాకైతే ఆడుతాడని కన్ఫర్మ్ ఉంది, బాగా ఆడుతాడు అనేసి. ఆడియన్స్కి కూడా బాగా తెలుస్తుంది గేమ్ పెడితే, గేమ్ అందులో ఇన్వాల్వ్ అయిన తర్వాత. కానీ ఈ ట్రోలర్స్ ఎందుకు వస్తున్నాయో అర్థం అవ్వట్లేదు. బిగ్ బాస్ అందరికీ ట్రోలర్స్ వస్తున్నాయి, కానీ వీడికి బాగా వస్తున్నాయి. కానీ ఎందుకంటే ఆడు ఉండేది మామూలు జస్ట్ ఆడ వెనకాతలు రీతి తిరుగుతుంది, కానీ రీతి వెనకాతలు ఆడు తిరగట్లేదు. దాంతో అది ఒక విధంగా వేరేలాగా ఏడిచింది అనేసి వెళ్ళాడు. వెళ్ళి మామూలుగా ఈడు ఎమోషనల్ ఫీల్ అవుతాడు. ఎవరైనా ఏడిసినా, ఎవరైనా ఏదైనా చేసినా బాధిత నా ఓలు అనేసి అనుకొని వెళ్తాడు. వెళ్ళి మాట్లాడుతాడు వాళ్ళతోని, మాట్లాడి వాళ్ళకి చెప్తాడు. దాన్ని కూడా తప్పుగా పోర్ట్రేట్ చేసి అందులో మిస్బిహేవ్ ఏమీ చేయలేదు, ఇలా చేయలేసి ఏమీ చేయలేదు. వాడు అందులో తప్పేముంది దానికి ట్రోల్ చేయడం? ఆర్మీ అబ్బాయి అయ్యి ఉండి ఒక ఇది లేదు అది లేదు, ఆర్మీ పర్సన్ తడాక తేల్చేస్తారు, కంటెంట్ ఇవ్వట్లేదు, అసలు ఏం మాట్లాడట్లేదు. ఆర్మీ అనేసి వచ్చేసరికి అగ్ని పరీక్షలో అలా సెల్యూట్ కొట్టి ఆర్మీ అని చెప్పుకున్న దానికే ఆర్మీ సింపతితో వెళ్ళాడు అగ్ని పరీక్షకి అని చెప్పారు. అలాగనేసి మేము ముందే చెప్పాం వాడికి, నువ్వు ఆర్మీ పేరు ఎక్కడ ఎత్తకు, ఆర్మీ సింపతికి నువ్వు ప్యూర్ కామన్ మ్యాన్గా వెళ్ళు, నువ్వు నీ ఆట అయితే చూపించు, నీ గేమ్ అయితే చూపించు, నీదేంటి చూపించు, నిరూపించుకొని చెప్పాము. దానికి కూడా ఇప్పుడు ఆర్మీ వాడు ఆర్మీ ఏం ఆడుతున్నాడు, ఆర్మీ అయ్యి ఉండి ఏం ఆడుతున్నాడు అంటే దానికి కూడా ట్రోల్ చేస్తే ఇంకేం చేస్తారు? కొంతమంది అయితే అసలు ఆర్మీయే కాదంటున్నారు. ఆర్మీ కాదంటే వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు కాదంటున్నారు. ఇది ఒక ఏమైనా తెలుస్తుంది ఆర్మీ ఎలాగుంటుందో. కానీ ఇప్పుడు ఆ సింపతితో వెళ్ళట్లేదు కదా హౌస్లోకి, ఆ సింపతితో అయితే లేడు హౌస్లోని, ఆర్మీ కార్డు ఉపయోగించి అయితే లేడు. తనుజ రీసెంట్గా స్టేట్మెంట్ ఇచ్చారు ఆవిడ. అవును, అది క్లియర్గా ఇచ్చింది. తమ్ముడు అనేసి ఉంటుంది, నువ్వు అందరితో నాతో ఎలా మాట్లాడుతున్నావు నాతో అలాగే మాట్లాడు అనేసి క్లియర్గా చెప్పింది. ఆ రీతు కూడా నా లైవ్లో దివ్యానికితతో వచ్చింది కదా నేను నైట్, దివ్యానికితతో కూడా చెప్పింది, కళ్యాణ్ నాకు యాజ్ ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్, హౌస్లో రాగానే నాకు ఫ్రెండ్ అంటే ఎవరన్నా ఉన్నానంటే కళ్యాణ్. దాన్ని తప్పుగా అనుకుంటే ఇంకేం చేయలేరు. కాకపోతే నాకు బయట ఒక ఫ్రెండ్ ఉన్నాడు సేమ్ అలానే ఇలాగే ఈ కళ్యాణ్ కూడా ఇలాగే నాకు ట్రీట్ చేస్తున్నాడు, అందుకే నాకు బాగా కనెక్ట్ అయ్యాడు కళ్యాణ్ బెస్ట్ ఫ్రెండ్గా. అంత మించి ఇంకేం లేదనేసి దివ్యానికితతో కూడా నా నైట్ లైవ్లో చూపించాడు. నేను నైట్ లైవ్లో చూశాను. ఓకే. సో మరి ఈ తనుజది ఏంటి సడన్గా అలా రావడం? యాక్చువల్లీ వీళ్ళిద్దరి మధ్య అంత ఎక్కువ ఉండేది కాదు కదా, ఓన్లీ రీతుతో ఎక్కువగా ఉండేది అనేది అన్నటి వరకు రీతు అన్నారు. ఇప్పుడేమో తనుజతో జస్ట్ ఏదో సైలెంట్గా మాట్లాడుతుంది, దానికి కూడా ఇంకా హైప్ ఇచ్చేసి ఇంకా ట్రోల్స్ చేస్తున్నారు. కానీ మరి మీ వాడు కూడా లోపల ఫ్రెండ్, అందరూ ఫ్రెండే, తను ఇలా అని కేటగిరీ ఎలాగంటే ఎవరైనా ఆడిని బాగా క్లోజ్గా మాట్లాడి ఆడితో ఒక 2 days అలా క్లోజ్గా ఉంటే నా వాళ్ళు అనేసుకుంటారు. వాళ్ళు ఏడిసినా, ఎమోషన్ అయినా, ఏదైనా బాధపడినా వీడు వెళ్ళి మ్యాక్సిమం వీడు హెల్ప్ అయింది వీడు చేస్తాడు. మ్యాక్సిమం వీడు చేయాల్సింది నేచర్, చిన్నప్పటి నుంచి నేచర్. నేను ఆడు పుట్టిన తర్వాత నేను పుట్టాను కాబట్టి ఆడితో పాటు ఎక్కువ ట్రావెల్ చేయలేదు. నేను 10 years ఆడు బయటనే ఉన్నాడు, ఒక 5 years ఇక్కడ ఉన్నాడు. 10th తర్వాత డిగ్రీ ఇక్కడ ఉన్నాడు అంతే. డిగ్రీ అయిపోయింది, ఎంఎస్సీలోని జాబ్ వచ్చింది ఫస్ట్ ఇయర్లో. జాబ్ తర్వాత మళ్ళీ మొన్న రీసెంట్గా సెలవులకు పోతూ అంతే. అంత ఎక్కువ బాగుండలేదు, కానీ ఆడ ఎమోషన్ ఎవరైనా నమ్మాడంటే వాళ్ళు పూర్తి నమ్ముతాడు. ఒక్కసారి వద్దు నాకు అవసరం లేదంటే మరి వదిలేస్తారండి. ఓకే. సో ఎందుకని చిన్నప్పటి నుంచి చాలా దూరంగా ఉన్నారు పిల్లలు ఫ్యామిలీకి అని చెప్పి తెలిసింది. అసలు ఏంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి వాళ్ళు? సో బ్యాక్గ్రౌండ్ అంటే ఏం లేదు, చూస్తే నాకు తెలిసినన్ని మాత్రం వాడికి తెలియదు ఊర్లో విషయాలు కానీ అమ్మ నాన్నల గురించి కానీ ఏదైనా సరే. అది చిన్నప్పుడు మేము చిన్నప్పుడు అక్కడ పైడి భీమవరంలో ఉండేవాళ్ళం. నాన్నది పాల వ్యాపారం చేస్తుండగా సడన్గా ఒక సిచ్యువేషన్ వచ్చినప్పటికీ కొంచెం లాస్ అప్ అయ్యి ఎలాగలాగా ఫ్యామిలీ సిచ్యువేషన్ వచ్చింది. కొన్ని స్టేజ్కి వెళ్ళేటప్పటికి ఏదైనా పాల వ్యాపారం బిజినెస్ డల్ అయ్యింది. అలా డల్ అయిన కొద్దీ అలాగలాగా కొంచెం ఆరోగ్య సమస్యలు వచ్చాయి. వచ్చిన తర్వాత అంటే ఏ టైప్ ఆఫ్ ఆరోగ్య సమస్య అంటే బాగా పాల వ్యాపారం అంటే ఉంటుంది కదా, మార్నింగ్ బేగా లేసి
నైట్ ఎప్పుడు పడుకుంటారో తెలీదు. ఆ తిరగడం వల్ల బాగా ఎఫెక్ట్ అయ్యి అప్పుడు బాగా నీరసం అయిపోయి చనిపోయే స్టేజ్ వరకు వెళ్ళారు నాన్న ఒక స్టేజ్కి. తర్వాత అమ్మ కూడా ఒక స్టేజ్లో అలాగే వెళ్ళింది. నా సిక్స్త్ కాదు ఫోర్త్లోని అమ్మ కూడా చనిపోయే స్టేజ్కి వెళ్ళింది. నేను చూశాను, కానీ ఆడికి తెలియదు ఆ బాధ అంతా. నాకు ఒక్కడికి తెలుసు. ఆడికి బాధ ఏం చెప్పకుండా ఆడి బయట నుండి మంచిగా చదివించి మంచి జాబ్ తెద్దామని ఆడు చేయించారు. నాకు చదివించారు, కానీ నేను 10th ఆపేసాను. ఐటీఐ చేసి ఎలక్ట్రికల్. ఆ తర్వాత అలాగలాగ ఇప్పుడు ఆడు జాబ్కి వెళ్ళగానే మొన్నటి వరకు క్యాబ్ డ్రైవర్ మా నాన్న. ఓ మొన్నటి వరకు నాన్న డ్రైవింగ్ చేసేవాళ్ళు. ఫస్ట్ పవలాపురం, తర్వాత ఆటో, తర్వాత మళ్ళీ కొన్ని రోజులు డ్రైవర్గా చేశాడు. వేరే దగ్గర డ్రైవర్గా చేశాడు. తర్వాత మళ్ళీ ఒక పెద్ద వ్యాన్, కోడి పిల్లల వ్యాన్ ఉంటుంది కదా, వెనకాల తొట్టు ఉండేది. ఆ తొట్టు వ్యాన్తో ఆ వ్యాన్ కొనుక్కొని ఒక 5 years చేశాడు. అది అయిపోయిన తర్వాత యాక్చురీ ఆఫీసర్ అనేసి మళ్ళీ ఇంకా ఆ వ్యాన్ అమ్మేసి 1 year గ్యాప్ తీసుకున్నాడు. 1 year గ్యాప్, ఒక 6 months గ్యాప్ తీసుకొని మ్యాక్సీ క్యాబ్ కొనుక్కున్నాడు. మ్యాక్సీ క్యాబ్ కొనగానే ఒక 2 months అయింది కరోనా. నాన్నకి అమ్మకి నానమ్మకి కూడా వచ్చింది. నానమ్మ కంటే భయంతో పెట్టుకున్నది అది. ఆ టైంలోనే ఆ ఒక వ్యాన్ కొన్న 2 monthsకి వ్యాన్ ఒక 6 months ఇంటికాడ ఉంది. అలాగా అయిన తర్వాత అలాగా కరోనా లాస్ట్ మాకు తగ్గింది అనగా మా నాన్నమ్మకేమో చనిపోయారు. కరోనా టైంలోనే చనిపోయారు. ఎందుకంటే బెంగ పెట్టేసుకున్నారు మా నాన్నమ్మ. ఎలాగంటే మా పెదనానికి బాగాలేదు, మా చిన్నపెదనానికి బాగాలేదు, మా నాన్నకి, నాకు, మా అమ్మకి ఇలా వేయడం వల్ల బెంగ పెట్టేసుకొని ఆ భయంతో చనిపోయారు. అది అయిపోయిన తర్వాత 2 months తర్వాత అలాగా కరోనా అంతా తగ్గిపోయిన తర్వాత మ్యాక్సీ క్యాబ్ టీచర్లు తగిలారు. వైజాగ్ రోజు అప్ అండ్ డౌన్, వైజాగ్ టు భోగాపురం హై స్కూల్ టీచర్స్. అది అలా కంటిన్యూ అయ్యింది. 3 years అయ్యింది. అంతా అయిపోయిన తర్వాత వాళ్ళకి టీచర్స్కి డిస్కషన్ అయ్యి వాళ్ళు మిస్అండర్స్టాండింగ్ వల్ల ఒకళ్ళు బేగ వస్తారు, ఒకళ్ళు లేట్గా వస్తారు అనడం వల్ల ఆఫీసర్ వల్ల తిరగలేక నాన్న ఓపిక అయిపోయాక ఇంకా అమ్మేశాడు వ్యాన్ అమ్మేసి ఒక 2 months తర్వాత 2-3 months తర్వాత షాప్ ప్లాన్ చేసాం. 2024లో డిసెంబర్లో పెట్టాం షాప్. 2023లో డిసెంబర్లో పెట్టాం షాప్. ఇప్పటికి 2 years అవుతుంది. ఇప్పటికి అన్నీకి జాబ్ రాగానే కొంచెం ఆమె ఫ్యామిలీ అలా సెట్ అయింది. అన్నీ చూసుకుంటాడా? శాలరీ పంపించడం కానీ ఇంటికి చేస్తుంటాడా? అంటే నాన్నలు అయితే వాళ్ళ నుంచి ఒక రూపాయి ఆశించరు. అది నువ్వు ఇవ్వాలి, నాకు ఇవ్వాలి అనేసి ఏమి ఉండదు. నీ డబ్బులు నీ ఇష్టం, అలాగని నువ్వు వేస్ట్గా వచ్చేట్టుకు నీ జాగ్రత్త నువ్వు చూసుకో అని చెప్పే పంపించారు వాడికి. దానితోనే ఆడు ఉంటున్నాడు. ఆడు చేస్తున్నాడు. అది ఇప్పుడు సడన్గా మొన్న రీసెంట్గా అవకాశం వచ్చింది కాబట్టి ఇందులోకి ఇలా వచ్చింది డాడీ అని చెప్పాడు. సరే వెళ్ళు, వచ్చింది కదా, వచ్చిందాన్ని వదులుకోవడం ఎందుకు, వెళ్ళు, నీ అలాగే నీకు ఇష్టం, చిన్నప్పటి నుంచి ఇష్టం యాక్టింగ్ అంటే, వెళ్ళు ట్రై చేయి, వచ్చిందంటే వెళ్ళు అంతే. సో బాలు ఎలా ఉంటాడు అంటే లైక్ తన వే ఆఫ్ టాకింగ్ కానీ, తన మైండ్ సెట్ కానీ, తన క్యారెక్టర్ కానీ? మైండ్ సెట్ అంటే ఊర్లో అయితే ఎవరిదో ఫ్రెండ్షిప్ చేయడు, ఊర్లో ఎక్కువ తిరగడు, ఊర్లో ఫ్రెండ్షిప్ కూడా చేయడు. నాడు ఉన్నది ఊర్లో 5 years ఉన్నాడు, ఇంటర్ నుంచి డిగ్రీ వరకు. ఆ ఊర్లో ఫ్రెండ్షిప్ అయితే ఎక్కువ లేదు. ఊర్లో అంత బాండ్ కూడా ఎవరితో ఉండదు. మీ ఇద్దరు బాండింగ్ ఎలా ఉంటుంది? మా ఇద్దరు బాండింగ్ అయితే ఉండేది తక్కువసేపు. అలాగా నీ అంటే ఆడికి ఇష్టం, ఆడంటే నాకు ఇష్టం. ఎంత కొట్టుకున్నా తిట్టుకున్నా సరే ఒక టైంలో వచ్చి నాకేదైనా ఆడొచ్చి వస్తాడు, ఆడికి ఏదైనా ప్రాబ్లం అయినా అని చెప్తాడు. అలాగనేసి అడిగిందల్లా చెప్పడు, చిరాకు పడతాడు. నమ్మాడంటే ఆ టైంలో సీరియస్ ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే వస్తాడు. సో మీ ఇద్దరిది బెస్ట్ మెమరబుల్ మూమెంట్ ఏదైనా ఒకటి చెప్పు. బెస్ట్ మెమరబుల్ మూమెంట్ అంటే అంత ఇప్పటి వరకు తనకి ఎక్స్ప్రెస్ చేయలేనిది, తనకు చెప్పుకోలేనిది? తనకు చెప్పుకోలేనిది అంటే ఏం లేదు. అంత క్లోజ్. ఆర్మీ వెళ్ళేటప్పుడు కానీ లాంగ్ నుండి ఎప్పుడు మిస్ అవ్వలేదా మీ అన్నయ్యని? మొన్న రీసెంట్గా బిగ్ బాస్కి వెళ్ళే ముందే ఫోన్ చేయకుండా వెళ్ళిపోయాడని మిస్ అయ్యి ఉంది. అదొకటే బాధ అనిపించింది మరి. ఇదొకటే బాధ. ఓకే. అందరికి ఫోన్లు చేసి నీకు చేయలేదా? నాకు చేయలేదు, ఇంట్లో వాళ్ళకి చేయకుండా వెళ్ళిపోయాడు. అయ్యయ్యో, లోపలికి వెళ్ళేటప్పుడా? లోపలికి వెళ్ళేటప్పుడు.
ఎలా ఉంది ఇప్పుడు లోపల అంతా బాగా లోపల అయితే బాగానే ఉంది, కాకపోతే గేమ్ ప్లే రాలేదు అంటున్నారు. గేమ్ ప్లే రావడానికి మెయిన్ బిగ్ బాస్ టాస్క్ పెట్టట్లేదు. ఒకటే ఫస్ట్లో స్టార్టింగ్లో ఒకటి పెట్టారు అంతే. ఆ తర్వాత మిగతాది ఓదార్పులు ఇవి ట్రోల్స్ వస్తున్నాయి. కానీ ఈడైతే మైండ్ సెట్ ఇది ఫస్ట్ వీక్లోనే ఫ్లోరాస్ అయిని ఇలాగ బాధపడిందని దాన్నే ఇలాగ పట్టుకొని ఏమైంది అని చెప్పి కూర్చోబెట్టి అడిగేసి చేసి ఆ ప్రాబ్లం క్లియర్ చేశాడు మానిటర్గా ఉండి. ఆ తర్వాత ఈ రీతు తీయడానికి కథలు తిరిగి అన్నీ చెప్తూ అన్నీ మాట్లాడుతూ సరే మనతో ఉంటుంది కదా, ఇంత క్లోజ్గా ఉంటుంది కదా నాకు బెస్ట్ ఫ్రెండ్గా ఉండి తను ఏడిసింది అనేసి ఇలా జస్ట్ ఓదార్చాడు అంతే. దానికి ట్రోల్స్ అది మిస్బిహేవ్ కూడా కాదు, జస్ట్ అమ్మా నాన్నలు ఎలా ఓదార్స్తారో అలా ఓదార్చాడు. దానికి కూడా అలా చేస్తే ఈ ట్రోల్స్ ఎంత ఇష్టసారంగా వాళ్ళకి నచ్చినవి వేసుకుంటున్నారు. ఇంట్లో ట్రోల్స్ కమెంట్స్ చూసి చాలా బాధపడుతున్నారు అమ్మాలు. అమ్మ నాన్నలు ఎందుకు వచ్చింది, ఏమైంది, ఎందుకు ఇలా చేస్తున్నాడు, మనోడు ఇలా కాదు కదా, ఏమైంది, ఏటవుతుంది, ఏం ప్లే చేస్తున్నారు, స్క్రీన్ ప్లే ఏం చేస్తున్నారు అనేసి బాధపడుతున్నారు. ఈ వీక్ నామినేషన్స్ లో ఉన్నాడు, ఏమనిపిస్తుంది? నాకు తెలిసి ఉంటాడని అనిపిస్తుంది, మ్యాక్సిమం ఉంటాడు. ఉండి ఆడి గేమ్ ప్లే నెక్స్ట్ వీక్ చూపిస్తాడని అనిపిస్తుంది నాకైతే. ఖచ్చితంగా కోరుకుందాం మనం. ఖచ్చితంగా ఆడియన్స్ కూడా అలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. బేసిక్గా ఈరోజు నాతో పాటు మన బిగ్ బాస్ పవన్ కళ్యాణ్ వాళ్ళ సిస్టర్ మధుప్రియ గారు ఉన్నారు. సో బేసిక్గా ఏంటంటే వాళ్ళ బ్రదర్ కోసం ఏవైతే నెగిటివ్ ట్రోల్స్ వస్తున్నాయో అసలు మా తమ్ముడి నేచర్ అది కాదు, తన నేచర్ ఇలా ఉంటుంది. ఈవెన్ సిస్టర్స్ అయినా మాతో కూడా మేము ఏడ్చినప్పుడు కానీ లేకపోతే మా ఫ్యామిలీ ఇష్యూస్లో కానీ ఉండేటప్పుడు యాజ్ ఏ సిస్టర్స్ని కూడా వాడు అలానే ట్రీట్ చేస్తాడు. దానికై లవ్ ట్రయాంగిల్ అని లేకపోతే ఇలాంటివి ఎందుకు పెడుతున్నారు అనేది ఫీల్ అవుతున్నారు అనమాట. ఒకసారి తన మాటల్లో తెలుసుకుందాం. హాయ్ మధుప్రియ. హాయ్ అక్క. సో ఏంటి ఈ ట్రయాంగిల్ స్టోరీ అంటున్నారు, ఈ ట్రోల్స్ మీద మీ రెస్పాన్స్ ఏంటి, మీరు ఏం ఆలోచిస్తున్నారు? నేనేమనుకుంటున్నానంటే వాడు నాకు చాలా క్లోజ్. ఆ క్లోజ్లో ఎప్పుడు నేనైనా ఏడ్చినా ఇలా అనేసి ట్రీట్ చేస్తూ ఉంటాడు. వాడు ఏంటంటే ఎవరైనా ఎమోషనల్ అయితే వాడు చూడలేడు, అస్సలు చూడలేడు. నేనైనా కాదు, వాడు చుట్టుపక్కల ఎవరున్నా వాడు చూడలేడు, అస్సలు చూడలేదు. వాడు ఎవరైనా వాడు నా వాళ్ళు అనుకుంటే చాలా ఇది ఫీల్ అవుతాడు. అలాంటిది ఈ ట్రోలింగ్స్ ఎందుకు వస్తున్నాయో మాకు అర్థం కాలేదు ఇప్పటికొచ్చి. కానీ వాడు ఒక్కసారి నమ్మాడంటే చాలా చాలా అంటే చాలా నేను నా వాళ్ళు అనేటట్టు ఫీల్ అవుతాడు. కానీ వాడు మేము ఇంటిలో తనుజ కోసం మాట్లాడేటప్పుడు తనుజ అక్క అలా సీనియర్ అలా అనేసి ఒక అక్కలాగా ట్రీట్ చేసి మాతో మాట్లాడి చెప్పేవాడు. మేము కూడా ఇంట్లో అనుకుండేవాళ్ళం. అలాంటి సడన్గా ఇదంతా ట్రోల్ ఎందుకు వస్తుందో మాకు ఇప్పటికీ అర్థం కాలేదు. ఇంకా రీతు అది ఇది అదంతా అంటే ఒక ఫ్రెండ్ అని ఫీల్ అయ్యాడు కాబట్టి తను ఓన్ లాగా ఇలా అని ట్రీట్ చేస్తున్నాడు. అది రాంగ్ వేలో తీసుకోవడం చాలా తప్పక్క. మేము చూస్తున్నాం, వాడు నాతో చాలా క్లోజ్, నాతో చాలా అన్ని షేర్ చేసుకుంటాడు. నేను వాడిని చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. అక్క 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 నాతోనే ఉంటాడు. నేను ఏ విషయంలో ఫీల్ అయినా సరే అక్క నేను ఉన్నాను అనుకుని చాలా ఫీల్ అవుతాడు. చాలా అంటే చాలా ఇలా ట్రీట్ చేస్తూనే ఉంటాడు వాడు. దాన్ని రాంగ్ వేలో తీసుకోవడం చాలా తప్పక్క. ఆ ట్రోల్స్ కొంచెం అవన్నీ వస్తున్నాయంటే అది వేరే అది అయిపోతుంది. ఈ లవ్ గివ్ అనేది అందులో వాడి దాంట్లో అదేం లేదు. వాడు ఎవరినైనా ఫీల్ అయ్యాడంటే నా మనిషి నా అని ఫీల్ అవుతాడు. అది వేరే విధంగా అయితే ఏం కాదక్క. ఓకే. సో పేరెంట్స్ ఇంట్లో ఈ ట్రోల్స్ ఇవన్నీ చూసేటప్పుడు వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది? సో వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు యాక్చువల్లీ? అంటే ఈ ట్రోల్స్ అన్నీ చూస్తున్నారు కదక్క, కొంచెం ఎమోషనల్ అవుతున్నారు. అసలు మా అబ్బాయి అలాంటి వాడు కాదు, అలాంటివన్నీ ఎందుకు వస్తున్నాయి అనేసి వాళ్ళకి కొంచెం మైండ్లో డిస్టర్బెన్స్ అవుతున్నాయి. ఈ ట్రోల్స్ చూసి చాలా చాలా అంటే ఫీల్ అవుతున్నారు. అసలు వాడు బాగా ఆడుతున్నాడని ఫీల్ కన్నా ఈ ట్రోల్స్ వల్ల కొంచెం చాలా ఇబ్బంది ఫీల్ అవుతున్నారు ఇంట్లో. అసలు అవేవి కొంచెం రాకుండా ఉండాలని అనుకుంటున్నాను. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే ఆర్మీ ఉండి ఆడేదో సత్తా చూపిస్తాడు అనుకుంటే వీడేంటి లోపల ఇలా పులిహార కలుపుతున్నాడు, ఇలా పులిహార రాజు అలా తయారయ్యాడు, అమ్మాయిలు పిచ్చోళ్ళలా ఉన్నాడు, వీడు అమ్మాయిలతోనే మాట్లాడుతున్నాడు, వీడు మన్మధుడు, అక్కడ శ్రీజ, ప్రియ, తనుజ, రీతు వీళ్ళతోనే ఉంటాడు, అబ్బాయిల దగ్గరికి మాట్లాడు అనేవి కూడా మనం కొన్ని మీమ్స్లో కూడా చూసాం. సో వాటి మీద మీ రెస్పాన్స్ ఏంటి? చాలా మంది భుజాల మీద తొడల మీద చేతులేసి మాట్లాడతారు, ఇంకెక్కడో టచ్ చేసి మాట్లాడతారు. అలా వీడు అలా చేయట్లేదు కదక్క, ఓన్లీ భుజాల మీద చేస్తాడు, ఇలా ట్రీట్ చేస్తాడు అంతే. ఇది అంటే తప్పు కదక్క. చాలామంది అక్కడ హౌస్లో చాలామంది ఉన్నారు, వాళ్ళందరినీ కూడా వాడు ఇలానే ట్రీట్ చేస్తాడు తప్ప అంతమంది అమ్మాయిలు తనుజ ఉంది, రీతు వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళందరికీ ఇలా తొడల మీద చేతులేసి మాట్లాడలేదు కదక్క. ఓన్లీ ఇలా ట్రీట్ చేసి మాట్లాడుతున్నాడు. దాన్ని రాంగ్ వే తీయకూడదు కదక్క.
సో ఈ ఆర్మీ మ్యాన్ అయి ఉండి ఇలా చేయడం ఏంటి, ఇంకేదో గేమ్ చేస్తాడు అనుకుంటే ఇలా ఏంటి అనే వర్డ్స్ కూడా వస్తున్నాయి. సో దాని మీద ఏం చెప్తారు? మేము ఆర్మీ మ్యాన్ అనే సింపతి కార్డ్ వాడకుండా నువ్వు వెళ్ళు బాబు అని మేము వెళ్ళురా అని మేము చెప్పాము. అలాగే అగ్ని పరీక్షలో ఆర్మీ డ్రెస్ వేసుకొని వచ్చి సెల్యూట్ చేశాడు. అందులో చూసి వాళ్ళు ఏమన్నారంటే ఆర్మీ మ్యాన్ డైరెక్ట్ బిగ్ బాస్కి వెళ్ళిపోతున్నాడని ట్రోల్స్ మేము చేశారు. ఇప్పుడేమో ఆర్మీ మ్యాన్ ఈడేమో ఆర్మీ మ్యాన్ రా అని చెప్పి మళ్ళీ ట్రోల్స్ వేస్తున్నారు. ఇదేంటక్క మరి? వాళ్ళ మమ్మీ డాడీ చాలా కష్టపడి పైకి వచ్చారు. చాలా అంటే చాలా నార్మల్ స్థితిలో కూడా వెళ్ళిపోయారు. చాలా హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చాయి, చనిపోతారు అన్నట్టు ఇష్యూస్ కూడా అయిపోయినాయి. వాడు అంతా దృష్టిలో పెట్టుకొని మా బాబాయ్ పేరుకి మాటికి వంచి ఆర్మీ జాబ్కి వెళ్ళాడు. అటు నుండి వచ్చి వాడి పెన్షన్ మీదకి మేము ఇటు పంపించాము వాడిని. ఓకే, సో ఇప్పుడు గేమ్ మరి ఎలా ఆడుతున్నాడు లోపల? మీకేమనిపిస్తుంది? ఈ వీక్ నామినేషన్స్లో ఉన్నాడు, రిస్క్లో ఉన్నాడు, ఖచ్చితంగా బయటకు వచ్చేస్తాడు అంటున్నారు. సో మీ ఒపీనియన్ ఏంటి? వాడు గేమ్ బాగానే ఆడుతున్నాడు, ఇంకా బాగా ఆడుతాడు కూడానా. కానీ నామినేషన్లో ఉన్నాడని మాకు జస్ట్ కొంచెం భయం ఉంది. కానీ వాడు సేవ్ అయిపోతాడని నాకు నమ్మకం కూడా ఉంది. అలాగే జనాలు కూడా వాడిని సేవ్ చేస్తారని మేము నమ్ముతున్నాం. బేసిక్గా మన పవన్ కళ్యాణ్ నేచర్ ఎలా ఉంటుంది? వాడు చాలా మంచివాడు, నమ్మితే చాలా ప్రాణం ఇచ్చేంత ఎక్కువ ఇదైపోతాడు. వాడితో నాకు చాలా మంచి బాండింగ్ ఉంది. వాడు ఏంటంటే ఎవరిని ఏదైనా ఫీల్ అయినా ఏం చేసినా చాలా నేనే ఫీల్ అయిపోయాను అన్నట్టు ట్రీట్ చేస్తాడు. ప్రతి చిన్న పిల్లలాగా ట్రీట్ చేస్తూ ఉంటాడు. వాడు చాలా మంచి అబ్బాయి. చాలా మంచివాడు అంటారు మొత్తం. సో తన ఫేవరెట్ ఫుడ్ ఏంటి? బిర్యానీ. అందులో నేను చేసిందంటే చాలా ఇష్టం వాడికి. అవునా? సో మరి రాగానే ఎమోషనల్ అయ్యారు ఎందుకని? మీ తమ్ముడు గురించి మరి ట్రోల్ అలా ఇస్తున్నారు. నాకు వాడు చిన్నప్పటి నుంచి వాడు నాకు తెలుసు, వాడి క్యారెక్టర్ తెలుసు, వాడు తెలుసు. అలాంటిది వాడి మీద అలాంటివి ఇచ్చి ఇవ్వడం నాకు నచ్చలేదు. నేను కూడా చూస్తున్నాను కదా, నాకు నచ్చలేదు. అలాంటివి ఏంటి నచ్చలేదు? ఏంటి బాగా హట్టింగ్ అనిపించింది? అది వేరే యాంగిల్లో లవ్ యాంగిల్ అది ఇది అని చెప్పి తీస్తున్నారు. అసలు ఆ యాంగిల్ వాడికి అసలు లేదు, అలాంటి ఇదే లేదు వాడికి. ఇలా నేను లవ్ అని లేదు వాడు యాక్టింగ్ ప్యాషన్ మీద వెళ్ళాడు, ఆ ప్యాషన్ మీద వాడు ఉంటున్నాడు. కానీ వేరే ట్రోల్స్ రావడం ఇదేంటి, ఇది యాంగిల్లో ట్రోల్స్ వస్తున్నాయని ఫీల్ అవుతున్నాను. నేనే కదా, వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా చాలా ఫీల్ అవుతుంది. అంటే యాక్చువల్గా నిజంగానే పవన్ కళ్యాణ్ ఎక్కడైనా స్క్రీన్ స్పేస్లో కనబడుతున్నాడా? కనబడుతున్నాడు అక్క, ఎంతవరకు కనిపించాలో అంతవరకు కనబడుతున్నాడు. గేమ్ వచ్చిందంటే బయట జనాలు ఎవరు కంటెంట్ ఇవ్వట్లేదు మనోడు అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇప్పుడు గేమ్ కోసం వెయిట్ చేస్తున్నాం, అది వస్తే ఇంకా మేము వాడి సత్తా వాడు చూపిస్తాడు అక్క. ఇప్పుడు నార్మల్గా ఏంటంటే నార్మల్గా ఇప్పుడు కొన్ని ఇచ్చారు కదా ఫ్రూట్స్, ఇప్పుడు అది నడుస్తుంది కదా అక్క, వీడిది రెడ్ వచ్చింది కదా, నెక్స్ట్ ఆ గేమ్ వచ్చేసరికి వాడు ఆడతాడు కదా అని మేము చూస్తున్నాం. సో వెయిటింగ్ దానికోసం. ఓకే, ఒకవేళ నామినేషన్స్ ఒకవేళ కంటెంట్ ఇవ్వలేదు అంటే మేబీ ఆ యాంగిల్లో లోపల నడుస్తుందేమో అనేసి మేము అనుకుంటున్నాం. ఎందుకంటే వాడు ఆడతాడు, వాడి కోసం మాకు తెలుసు. ఆల్రెడీ అగ్ని పరీక్షలో కూడా చూశారు. ఇప్పుడు కొంచెం నార్మల్ అయ్యాడంటే గేమ్ ఇంకా వెనకాతలు ఉందేనో అర్థం. ఎవరైనా పవన్ కళ్యాణ్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అని ఏమైనా అనిపిస్తుందా? అలా ఏం లేదక్క. సో వాడంతటి వాడే వీళ్ళతో ఉంటున్నాడు అలా ఏమి అనకండి, జస్ట్ ఫ్రెండ్లీగా మూవ్ అవుతున్నాడు వాడు అంతే. నేను రాంగ్ వే అనట్లేదు, ఫ్రెండ్లీగా మూవ్ అవుతున్నాడు. కానీ వీడంతటి వీడు మూవ్ అవుతున్నాడా లేకపోతే ఎవరైనా వాడిని అలా చేస్తున్నారా అని మీరు అనుకుంటున్నారా? వీడు అంటే లేదక్క, వీడు అందరినీ ఫ్రెండ్లీగా ట్రీట్ చేస్తున్నాడు. వాళ్ళే వీడి దగ్గరికి వెళ్ళి కొంచెం ఎక్కువ క్లోజ్ మూవ్ అవుతున్నారేమో అని నేను అనుకుంటున్నాను. సో అది మీ ఒపీనియన్. సో ఫైనల్గా మీరు ఏం కోరుకుంటున్నారు పవన్ కళ్యాణ్? మా తమ్ముడు గేమ్ బాగా ఆడుతున్నాడు, ఇంకా ఆడతాడు, వాడు కప్తో తిరిగి వస్తాడని అనుకుంటున్నాం. మిగతా ట్రోల్స్ అని అవన్నీ నార్మల్, అవన్నీ ట్రోల్స్ ఇది కాదు. వాడు ఫ్రెండ్లీగా ఉంటున్నాడు, దాన్ని రాంగ్ వే చేస్తున్నారు. Thank you Madhu. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.
ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు. మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టాను. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.